మీకు మ్యూజికల్ చైర్స్ అనే గేమ్ ఉంటుంది తెలుసా? అంటే ఏం లేదండి, కొన్ని కుర్చీలను మధ్యలో పెట్టి మనం మ్యూజిక్ వస్తుంటే ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మ్యూజిక్ ఆగుతుందో ఆగమాగంలా కుర్చీ వేసుకోవాలన్నమాట. ఇట్లాంటి ఈ గేమ్నే పాలిటీషియన్స్ అందరూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మనతో ఆడుతూ ఉంటారు అనమాట. రాత్రికి రాత్రి వాళ్ళకి ఐడియాలజీ మారిపోతుంది, వాళ్ళ విలువలన్నీ మారిపోతాయి. రాత్రి లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న పార్టీలు ఉంటారు, పొద్దున్న లేవగానే రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న పార్టీకి వెళ్తారు. ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తారంటే, మనం వాళ్ళని చూస్తలేము, మనం వాళ్ళు ఏం చేసినా కూడా పట్టించుకోము, మనకి ఐడియాలజీ లేదు, మనకి విలువలు లేదని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లనే ఇప్పుడు మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే బీఆర్ఎస్ నుంచి అందరూ కాంగ్రెస్లోకి పోతారు. రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి, కాంగ్రెస్ నుంచి అందరూ బీఆర్ఎస్కి పోతారు. మళ్ళీ బీజేపీ లాంటి ఏదైనా పార్టీ వచ్చిందంటే అందరూ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పోతారు. వాళ్ళు ఏంటంటే ఏ పార్టీ ఉన్నా కూడా, ఏ విలువలు ఉన్నా కూడా, ఏ సిద్ధాంతాలు ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే అటు ఇటు చేసి వాళ్ళు పవర్లు ఉండాలి, కానీ మన గురించి మాత్రం పట్టించుకోరు. అందుకే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి యాజ్ గార్డియన్స్ ఆఫ్ డెమోక్రసీ మనం కొన్ని పనులు చేయాలి. ముందుగా మన పొలిటికల్ ఐడియాలజీ ఏంటిది, మన విలువలు ఏంటిది అని చెప్పి మనం ఒక పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. తర్వాత మన పొలిటికల్ ఐడియాలజీకి, మన విలువలకి ఎవరైతే మ్యాచ్ అవుతారో వాళ్ళనే మన రిప్రజెంటేటివ్గా, అంటే మన ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్గా మనం ఎంచుకోవాలి. ఇదే కాకుండా ఇట్లా చిల్లరగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి పదవి కోసం ఎవరైతే దుంకుతున్నారో వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలి. వాళ్ళకి డిపాజిట్ కూడా రాకుండా చూసుకోవాలి ఓటింగ్ చేసేటప్పుడు. లెట్ us be worthy descendants of our great ancestors. Let us be gods. Jai Hind.